కన్నడ నటి రన్యా రావును మార్చి 3, 2025న బెంగళూరులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRE) అరెస్టు చేసింది. ఆమె కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) డాక్టర్ కె. రామచంద్రరావు సవతి కూతురు. కెంపాగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యా నుండి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుని పోలీసులు అరెస్టు చేశారు. అయితే తన కుమార్తె కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని డీజీపీ రావు టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు. రాన్యా 4 నెలల క్రితం వివాహం చేసుకుంది. అప్పటి నుండి మమ్మల్ని కలవనేలేదు. ఆమె లేదా ఆమె భర్త వ్యాపార లావాదేవీల గురించి మాకు తెలియదు. ఇది చాలా షాక్కి గురి చేసింది. నిరాశను కలిగించింది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అన్నారు. బంగారు స్మగ్లింగ్లో రన్య ప్రమేయం ఉందని అనుమానించిన DRI అధికారులు ఆమె రాకకు ముందే విమానాశ్రయంలో ఒక బృందాన్ని ఉంచారు. రన్యారావు విమానం దిగిన తర్వాత DRI అరెస్టు చేసి అదుపులోకి తీసుకుంది. మార్చి 4, 2025న ఆర్థిక నేరాల విచారణ కోసం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు రన్యను హాజరుపరిచారు. అటుపై మార్చి 18, 2025 వరకు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కస్టడీకి బదిలీ చేయడానికి ముందు రన్య బెంగళూరులోని బౌరింగ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంది. విచారణ సమయంలో తన దుబాయ్ పర్యటన బిజినెస్ కోసమేనని పేర్కొంది. అయితే భారతదేశానికి అక్రమంగా బంగారం రవాణా చేస్తోందని DRI అధికారులు ఆరోపిస్తున్నారు. అధికారుల వివరాల ప్రకారం బంగారం మొత్తం 14.8 కేజీలు ఆమె వద్ద ఉంది. దీనిపై ఆరోపణలు రావడంతోనే గాయని అరెస్ట్ అయింది. కర్ణాటకలోని చిక్మగళూరుకు చెందిన రన్యా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే ముందు బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ చదివారని తెలుస్తోంది. ఆమె 2014లో సుదీప్ దర్శకత్వం వహించి నటించిన కన్నడ చిత్రం మాణిక్య తో తన నటనా రంగ ప్రవేశం చేసింది.